హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉజ్వల కిచెన్. ఎంతో రుచికరమైన ఊసాలు టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీటికి కావాల్సిన పదార్థాలు: పెసర్లు ఒక రాత్రంతా నానబోసి ఉదయం లేచిన వెంటనే ఒక కాటన్ క్లాత్లో కానీ ఒక సిల్క్ క్లాత్లో కానీ కట్టేసి సాయంత్రం 3 లేదా 4 గంటల వరకు ఉంచుకుంటే ఇలా మొలకలు వస్తాయి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ మొలకెత్తిన పెసర్లు కొద్దిసేపు వేగనివ్వాలి. ఎందుకంటే వీటికి ఉన్న పసరు వాసన ప్లస్ పొట్టు కూడా వదిలిపోతుంది. ఆ తర్వాతకి శుభ్రంగా కడుక్కొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అది వేడైన తర్వాతకు ఒక పావు నూనె పోసుకోవాలి. చిటికెడు జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకు మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగనీయాలి. మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలి. చిటికెడు పసుపు, సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్న ఉసలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకు కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకనీయాలి. ఆ తర్వాతకు మూత తీసి కలుపెట్టుకోవాలి. చిటికెడు అల్లం వేసుకొని, చిటికెడు ధనియాలు, చిటికెడు మెంతిపొడి వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఊసాల టమాటా రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.